78వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 7 హిల్స్ కాలనీలో స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించిన టీపీసీసీ రాష్ట్ర ప్రచార కమిటీ కార్యవర్గ సభ్యులు సామిడి గోపాల్ రెడ్డి. ఈ కార్యక్రమంలో సంక్షేమ సంఘం నాయకులు మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు, తెలంగాణ యూత్ కాంగ్రెస్ సెక్రటరీ సామిడి శ్రీ సాయి చరణ్ రెడ్డి, దాన్ని మహేష్, మంత్రి ప్రగడ జగదీష్, ఆంజనేయులు, లక్ష్మణ్ నాయక్, యాదగిరి, ఏడుకొండలు, హరికృష్ణ, శ్రీనివాస్, అరుణ రవీందర్ దేవరపల్లి, యాదిరెడ్డి శ్రీనివాసరావు, తిరుమల రెడ్డి, యాదగిరిరావు, రవీందర్, కాలనీ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. తిరంగా 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 హర్ ఘర్ తిరంగా. ఈరోజు ప్రతి ఇంట్లో మువ్వన్నెల జెండా రెపరెపలాడుతుంది అని అంటే దాని వెనుక కథనం చాలా పెద్ద ఎత్తులో ఉందన్న సంగతి ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి విషయం. ఆనాడు మన పూర్వీకులు మనకిచ్చినటువంటి సంపద గొప్ప సంపద. ఆ సంపదే ఈ స్వాతంత్రం. అంతకుముందు స్వాతంత్రానికి ముందు మన పడ్డ కష్టాలు ఎంతైతే మనము ఇబ్బందులు పడ్డామో మన పూర్వీకులందరూ కూడా మనకు చూపించినటువంటి తరుణం మనకందరికీ తెలిసినటువంటి విషయమే. అట్లాంటి సంపదను మనం అందరం కూడా గౌరవించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రతి ఒక్కరు కూడా ప్రేమ అనురాగాలతో ఆప్యాయతలతో ముందుకెళ్ళి ఈ సంపదను మనం రక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అంతేకాకుండా ఈరోజు ప్రతి ఇంట్లో త్రివర్ణ పతాకం ఎగరవేస్తుంటే ఎంత సంతోషం ఆనందం పట్టరాంది. కానీ 1947కు ముందు ఎంత కష్టపడ్డామో, మన పూర్వీకులు ఎంత శ్రమించారో, చివరకు వాళ్ళ ప్రాణ త్యాగాలను అర్పించినటువంటి విషయం మనకందరికీ తెలిసినప్పటికీ కూడా ఇట్లాంటి సంపదను మనం భావి తరాల వారికి అందించాలి. మనమందరం కూడా కలిసిమెలిసి ఉండాలి. కేవలం ప్రేమ అనురాగాలతో మాత్రమే మనమందరము ఈ యొక్క సంపదను పరిరక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. 7 హిల్స్ కాలనీ మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఎగరవేసినటువంటి ఈ జెండాకు ఇక్కడ విచ్చేసినటువంటి ముఖ్య అతిథులు, గౌరవనీయులు, మా కాలనీ అసోసియేషన్ కుటుంబ సభ్యులమందరం కూడా కలిసికట్టుగా ఈ జెండాను ఎగరవేశాం. సంతోషంలో భాగంగా మేమందరం కూడా ఉన్నామని చెప్పి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.